హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాధురి. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక ఆశాకిరణంగా మారబోతుందా? లేదంటే ఇది ఒక పెద్ద సమస్యగా మారబోతుందా? అన్న విషయం తెలీదు గానీ, చైనాలో అయితే ఆల్రెడీ ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ఆర్టిఫిషియల్ వూమ్‌కి సంబంధించిన చాలా వార్తలైతే మనకు వినిపిస్తూ వస్తున్నాయి. ఇది 2026లో బేబీ భూమి పైకి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ హ్యూమనాయిడ్ బేబీ అని చెప్పేసి అంటున్నారు. సో, దీని గురించి అసలు మేజర్ కన్సర్న్స్ ఏమున్నాయి? లీగల్‌గా ఎలాంటివి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి? ఇలాంటి విషయాలన్నిటి గురించి అండ్ ఎథికల్‌గా మనం ఏ విషయాలు ఆలోచించాల్సి వస్తుంది అన్న విషయాల గురించి డీటెయిల్‌గా మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ విష్ణు గాదే గారు ఫ్రమ్ కామినేని అండ్ ఎరిట్ హాస్పిటల్స్. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో, మేజర్ కన్సర్న్ మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనకి ఇన్‌ఫెర్టిలిటీ సమస్య అనేది వెరీ కామన్ అయిపోయిందండి. సో, ఇందులో మనకి అటు సరోగసీ అనేది వచ్చింది. ఇంకా అడ్వాన్స్‌గా చైనాలో ఈ మధ్యన మనకి బయటకు వస్తుంది. 2026లో ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబో బేబీ బయటకు వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో, నిజంగా ఇది పాసిబుల్ అవుతుందంటారా? అసలు మీ వ్యూ ఎలా ఉందంటారు అసలు? రీసెర్చ్ వైజ్ ఇప్పుడు సైంటిస్ట్ దే ట్రై టు బ్రేక్ న్యూ బ్యారియర్స్, కొత్త కొత్త రీసెర్చ్, కొత్త టెక్నిక్స్ రీసెర్చ్ చేసి దే ట్రై టు బ్రింగ్ ఇట్. సో ఇప్పుడు సరగసీ ఇంకా ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఏదైతే అంటామో నుంచో జరుగుతుంది మెనీ ఇయర్స్. ఇట్స్ నథింగ్ న్యూ. బట్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ పెరుగుతూ ఇప్పుడు ఏఐ అసిస్టెడ్ అని టెక్నాలజీ, సాఫ్ట్వేర్ అసిస్టెడ్ అట్లాంటివి దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు ఇట్లా కోఆపరేషన్, కొలాబరేషన్ విత్ ద గైనకాలజీ అండ్ జెనెటిక్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు జీన్ సెలెక్షన్, జీనోమ్ సెలెక్షన్, ఎంబ్రియో సెలెక్షన్, స్పర్మ్ సెలెక్షన్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ సాఫ్ట్వేర్ అండ్ ఏఐ ఇంకా ప్రిసైజ్ గా చేస్తుంది, ఇంకా కరెక్ట్ గా చేస్తుంది, వేర్ దేర్ విల్ బి నో జెనెటిక్ డిఫెక్ట్స్ ఆర్ బెస్ట్ ఛాన్సెస్ ఫర్ ఇంప్రెగ్నేషన్, ఇట్లా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఏదైనా. So this software will tell you the best chances and highest chances and it will let you choose the ovum or egg or the sperm అన్నట్లు రీసెర్చ్ చెప్తుంది. నౌ అండ్ ఇప్పుడు సింపుల్ గా ఇది ఒక ఎంబ్రియో చేంబర్ అనుకోండి, ఆర్ ఇప్పుడు ఫీమేల్ లో మనకి యూట్రస్ ఉంటది, దాంట్లో ఇప్పుడు బేబీ పెరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు సైంటిస్ట్, ఒక ఆర్టిఫిషియల్ అవుట్ సైడ్ మెషిన్ విచ్ విల్ సిమిలర్ గా మిమిక్ చేస్తుంది. మిమిక్ అంటే కాపీ. ఆ హ్యూమన్ బాడీ మదర్స్ వూంబ్ ఎన్వైరన్మెంట్ కానీ, దాంట్లో ఉన్న ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, టెంపరేచర్ మాడ్యులేషన్, ఇంకా ఫ్లూయిడ్స్ అదంతా కన్సిస్టెన్సీ అది ఒక సేమ్ టు సేమ్ రెప్లికేట్ అండ్ కాపీ చేసి ఆ మెషిన్ తయారు చేస్తుంది అని అంటుంది. సో ఇట్ ఈస్ లైక్ అన్ ఇంక్యుబేటర్ అనుకోండి, సైంటిఫిక్ వర్డ్స్ లో ఇంక్యుబేటర్ అనొచ్చు. ఇట్స్ లైక్ ఇంక్యుబేషన్ మెషిన్ విచ్ విల్ మిమిక్ అండ్ కాపీ ద హ్యూమన్ బాడీ సేమ్ టు సేమ్. దాంట్లో ఆ పర్ఫెక్ట్ కండిషన్స్ ఉంటే ఎంబ్రియో డెవలప్ అయ్యి బెస్ట్ ఛాన్సెస్ టు గ్రో ఇన్ టు ప్రాపర్ యునో అట్లా. దట్ ఈస్ వాట్ దే ట్రైంగ్ టు డూ అండి. యానిమల్స్ లో జరిగింది రీసెర్చ్, చాలా ర్యాట్స్ లో చేస్తుండే, లేకపోతే చిన్న చిన్న ల్యాంబ్ లో చేశారు. సో అలా జరుగుతూనే ఉంటాయి విత్ యానిమల్ టెస్టింగ్. సో నౌ ఐ థింక్ అది హ్యూమన్ ఫేస్ ట్రయల్స్ చేస్తున్నారు చైనాలో. వాట్ I've read online also అది చేస్తున్నారు. అండ్ 2026 వరకు మేబీ ఆ ఫస్ట్ ట్రయల్ ఫేజ్ కంప్లీట్ అయ్యి ఒక ప్రాపర్ జెస్టేషనల్ పీరియడ్ ఉంటది కదా మనకు, 40 వీక్స్ ఎట్లా అంటాము అలా వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఆ ప్రాపర్ గా టెస్ట్ చేసి ఫైనల్ గా మేబీ ఒక ప్రోడక్ట్ వస్తుందేమో బయట, ఐ డోంట్ నో. బట్ దాని ప్రైస్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశారు, 12 lakhs ఇఫ్ ఎనీ కెన్ అఫోర్డ్ అని చెప్పేసి. సో సరోగసీతో అంటే ఆ వైపు చూస్ చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది. అండి ఇప్పుడు ఎథికల్ గా దీని మనకు ఇంకా తెలియదు. బికాస్ యాజ్ యు నో హ్యూమన్ మనకు లాస్ ఉన్నాయి టు సేఫ్ గార్డ్ ద మదర్, మెటర్నల్ లాస్, ఫ్యామిలీ లాస్, చైల్డ్ కి కొన్ని ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ మెషిన్ నుంచి వచ్చే బేబీకి హౌ కెన్ వి టెల్ ఇట్ ఈస్ అ మెషిన్ బేబీయా హ్యూమన్ బేబీయా చెప్పలేం. దానికి ఏం రైట్స్ వస్తాయి, కొత్త రూల్స్ చేయాలి మన గవర్నమెంట్. మన ఫర్గెట్ ఏ కంట్రీ అయినా, ఎనీ కంట్రీ ఆర్ ద గవర్నమెంట్ హ్యాస్ టు క్రియేట్ న్యూ రూల్స్. దానికి లాస్ రావాలి, ప్రొటెక్షన్ యాక్ట్స్ రావాలి. సో ఇప్పుడు అది హ్యూమన్ బేబీయా, రోబోట్ బేబీయా, దానికి ఏం రైట్స్ ఉన్నాయి, మళ్ళీ పేరెంట్స్ కి ఏముంటాయి, దానికి సిటిజన్షిప్ ఏంటి, ఇవన్నీ ఎథికల్ గా మనకు తెలియదు ఇంకా. అండ్ దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లైక్ హౌ వీ హ్యావ్ పాపం ప్రెగ్నెన్సీలో కూడా మిస్క్యారేజెస్ అవుతాయి. కొన్ని వీ డోంట్ నో జెనెటిక్ మాల్ఫార్మేషన్స్ ఉంటాయి, జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి, కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కదా. సో అలా మెషిన్ లా ఏమవుతుందో తెలియదు. మేబీ మెషిన్ పర్ఫెక్ట్ కాకపోవచ్చు. ఆ మెషిన్ నుంచే వచ్చే మేబీ డిఫార్మ్డ్ బేబీస్ ఆర్ ఎంబ్రియోస్ ఏమవుతుంది, అప్పుడు టెర్మినేట్ చేసేస్తారా?
ఇప్పుడు మన దగ్గర మెడికల్ టర్మినేషన్ అంటాం, ఇట్స్ అ హ్యూమన్, అది కూడా ఇట్స్ నాట్ ఈజీ. దాని కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, రూల్స్ ఉన్నాయి టు ప్రొటెక్ట్ ది అబార్షన్ యాక్ట్ కింద అలా. సో ఇన్ సమ్ ప్లేసెస్ లైక్ యుఎస్, కొన్ని స్టేట్స్, రిపబ్లికన్ స్టేట్స్ లో అబార్షన్ ఇస్ ఇల్లీగల్, ఇట్ ఈస్ బ్యాండ్, ఓకే దే కెనాట్. సాడ్లీ అది వాళ్ళ రూల్స్, అది వాళ్ళ కంట్రీ. సమ్ స్టేట్స్ లో ఇట్ ఈస్ లీగల్. సో స్టేట్స్ కి వేరియేషన్. ఇండియాలో ఇట్ ఈస్ అ కామన్ రూల్ కింద. బట్ అగైన్ మనం ఎలా చేస్తాము, మెషిన్ కి ఎలా చేస్తాం, సాడ్ న్యూస్ అది వీ డోంట్ నో. సో ఇదంతా ఇట్స్ అ న్యూ ఫ్రంటియర్ అండి, మనకు తెలియదు. మేబీ యూ షుడ్ హ్యావ్ సీన్ మేట్రిక్స్ మూవీ, కియానో రీవ్స్. సేమ్ అప్పుడు మెషిన్ కి బేబీస్, మెషిన్స్ బేబీస్ కి గ్రో చేసి ఆర్టిఫిషియల్ గా దే విల్ యూజ్ దెమ్ యాజ్ ఎనర్జీ సోర్సెస్. దర్ ఇట్లా ఒక డ్రీమ్ వరల్డ్ లో ఉండి స్టేసిస్ లో. నౌ ఇట్స్ ఆల్ సైన్స్ ఫిక్షన్ అండి. ఈ సైన్స్ ఫిక్షన్ ఇప్పుడు రియాలిటీలోకి వస్తుందేమో ఇలాంటి ఇన్వెన్షన్స్ వల్ల అని చెప్పేసి భయం వేస్తుందండి ఒక రకంగా. ఈ హ్యూమనాయిడ్ రోబోట్ దీని గురించి పక్కన పెట్టేస్తే, అసలు అంటే న్యాచురల్ గా ఇచ్చే బర్త్ కి, ఇలా ఆర్టిఫిషియల్ గా టెక్నాలజీ సాయంతో ఇచ్చే బర్త్ కి, ఆ మదర్ కి బేబీకి ఉన్న ఎఫెక్షన్ లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో అసలు మదర్ కానీ ఆ బేబీ కానీ వాళ్ళిద్దరి మధ్యన ఆ ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది అసలు? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ కపుల్స్ ఎవరైతే వెళ్తారో చాలా హ్యాపీగా ఉంటారు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. నా ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ మెడికల్ కండిషన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఆర్ వాట్ ఎవర్ రీజన్, గైనకాలజిస్ట్ ఇంకా టీమ్ స్కాన్స్ చేసి ఎవ్రీవన్ చలో ప్రెగ్నెన్సీ అవ్వదు డ్యూ టు దిస్ రీజన్ XYZ, చాలా మల్టిపుల్ ట్రయల్స్ చేయొచ్చు. ఇన్ఫర్టిలిటీ సైకిల్స్ ఉంటాయి, IVF సైకిల్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఇవన్నీ. బట్ స్టిల్ మల్టిపుల్ ఫెయిలియర్స్ తర్వాత పాపం వాళ్ళకి ఆప్షన్ ఉండకపోవచ్చు. సో దట్ ఈస్ వేర్ సరోగసీ వాళ్ళు చూస్తారు ఒక హోప్ లాగా. ఎందుకంటే అడాప్షన్ ఇస్ నంబర్ 1 ఈజియెస్ట్. ఈవెన్ నా క్లయింట్స్ కి చాలా మందికి చెప్తా, ఇయర్స్ అండ్ ఇయర్స్ ట్రై చేసి రీసెంట్ గా ఒక కపుల్ చూసా హాస్పిటల్లో, పాపం 4-5 years నుంచి వాళ్ళు కూడా ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు దే మస్ట్ బి లైక్ 36, 37, lakhs and lakhs దే హ్యావ్ స్పెంట్ అండి. సో ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది, బర్డెన్ పడుతున్నారు. సో ఈజియెస్ట్ సింపుల్ ఆప్షన్ వుడ్ బి ప్లీజ్ అడాప్ట్. మీ ఇష్టం, ఇట్ కెన్ బి అ గర్ల్ చైల్డ్, బాయ్ చైల్డ్, ఒక లైఫ్ ఇవ్వండి, మంచి లైఫ్, ఒక చైల్డ్ కి అన్నట్టు కాన్సెప్ట్ లో చాలా మంది దే డూ ఇట్. బట్ సమ్ పీపుల్ అది తప్పు కాదు, ఇట్స్ పర్సనల్ చాయిస్. ఐ సే అదే, ఇది పర్సనల్ చాయిస్, అది రైట్ రాంగ్ కాదు. దే వాంట్ దట్ పర్సనల్ బయోలాజికల్ కనెక్షన్, జెనెటిక్. మా చైల్డ్ పోనీ అది డోనర్ మైట్ బి హస్బెండ్ ఆర్ వైఫ్, ఏదైనా ఒక జెనెటిక్ షేరింగ్ ఉంది మాకు, అది వాళ్ళకి అది బాగా కావాలి ఖచ్చితంగా. దెన్ దే విల్ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ అగైన్ IVF. అది నా అందుకే ఇప్పుడు ఇవన్నీ ఒక హోప్ లాగా మెషిన్ ఇది. ఎందుకంటే ఇండియాలో చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి ఇప్పుడు రూల్స్. సో అకార్డింగ్ టు ద సరోగసీ యాక్ట్ ఆఫ్ 2021, తర్వాత ART యాక్ట్, రెగ్యులేషన్ యాక్ట్ 2021 అని కూడా ఉంది. సో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ బై టెక్నాలజీస్ యాక్ట్ అని. సో ఇవన్నీ మానిటర్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ surrogacy through he had one son. Karan Johar, he had twins through surrogacy. And South India lo Nayanthara. Yes. So this was all before. I think it was 2012, 2013, 15 madhyala. But after that period, rules chala strict అయిపోయింది. Now after 2021 post December act వచ్చినప్పటి నుంచి it has become very strict and almost it is not easy. There is a process. First doctor certificate తీసుకోవాలి. ఎందుకు you have to prove why you are not able to get pregnant. IVF కి మీరు ఎందుకు వెళ్ళినా కూడా అవ్వట్లేదు, రీజన్ చూపించాలి. అది తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి స్టేట్ కౌన్సిల్ తో, తర్వాత నేషనల్ బాడీస్, రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్ కూడా కావాలి. తర్వాత కోర్ట్ కూడా ఒక ఆర్డర్ లాగా ఉంటది. వెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ సరోగసీ అండ్ సరోగేట్ తర్వాత పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక లీగల్ అగ్రిమెంట్ చేయాలి. కోర్ట్ ఆర్డర్ కూడా ఉంటుంది ఒకటి. ఆ లీగల్ ఆర్డర్ మీద సైన్ చేసి దెన్ దే హావ్ టు మేక్ అన్ అగ్రిమెంట్. సమ్ థింగ్స్ దర్ యాక్చువల్లీ వెరీ గుడ్ టు ప్రొటెక్ట్ ద సరోగేట్ మదర్. సో ఆమె పాపం జాబ్ చేస్తున్నది, లాస్ ఆఫ్ పే ఉండొచ్చు, మెడికల్ బిల్స్ కవర్ చేయాలి. మేబీ 2 years, 1-2 years తర్వాత కూడా పోస్ట్ డెలివరీ ఆఫ్ ద సరోగేట్ మదర్ ఆమె సేఫ్టీ కోసం ఇన్సూరెన్స్ ఏమైనా అవసరం ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ బిల్స్ వీళ్ళు కవర్ చేయాలి. అలా కొన్ని రూల్స్ పెట్టారు సుప్రీం కోర్ట్ వాళ్ళు. సో అది చేశాక వెన్స్ యూ సెలెక్ట్ ద సరోగసీ, ద పేరెంట్స్ హావ్ టు కమ్ ఇన్ టు ద లీగల్ బైండింగ్ బాండ్. దెన్ హాస్పిటల్ నుంచి ట్రయల్ స్టార్ట్ అవుతాయి. ద గైనకాలజీ టీమ్, ద ఇన్ఫర్టిలిటీ క్లినిక్, ఇవన్నీ మెడికల్ గా స్టార్ట్ చేస్తుంది. సో ఇంత స్ట్రిక్ట్ చేసారు టు ప్రొటెక్ట్ ద ఫీమేల్స్, ద సరోగేట్ మదర్ కానీ అది. ఎందుకంటే దిస్ ఇస్ ఇండియా అండి, దే హ్యావ్ బీన్ అ లాట్ ఆఫ్ కేసెస్ సాడ్లీ. ఎందుకంటే డబ్బులు ఇస్తారు సరోగేట్ మదర్ కి, అన్నోన్ అమౌంట్స్, వీ డోంట్ నో.
అటు 10 లక్షలు ఉండొచ్చు, 30-40 lakhs కూడా ఉండొచ్చు. తర్వాత బేబీకి తీసుకున్నాక మళ్ళీ ద సర్రగేట్ మదర్ హ్యాస్ టు గివ్ అప్ ఆల్ ద రైట్స్. ఇప్పుడున్న యాక్ట్ ప్రకారం లీగల్గా ఆ సర్రగేట్ మదర్కి చైల్డ్ మీద ఏ హక్కు లేదు ఫర్ ఇండెమ్నిటీ, అంటే ఫర్ ఎవర్. సో ముందు ఆ లీగల్ అట్లా రూల్స్ లేకుండా ఫ్యూచర్లో మేబీ ఆ సర్రగేట్ మదర్ వచ్చి నా బేబీ నాకు ఇచ్చేయండి, తప్పు కేసేసే వాళ్ళ పేరెంట్స్ మీద, వాళ్ళు ఆనెస్ట్ ఉన్నా కూడా వీళ్ళు నాకు చీట్ చేశారు, బెదిరించారు, నా పాప నా దగ్గర నుంచి తీసేసుకుని వెళ్ళిపోయారు, ఇలా మిస్యూజ్ అయింది దాన్ని. అండ్ దానికి కర్బ్ చేయడానికి, కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేయడానికి ఈ 2 acts వచ్చినాయండి, విచ్ ఐ ఫీల్ ఆర్ నీడెడ్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఎస్, కొంచెం కష్టపడాలి, బాగా తిరగాలి, బట్ యాజ్ అన్ని కరెక్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. కపుల్ షుడ్ బి మ్యారీడ్ బిలో 50, ఫీమేల్ షుడ్ బి బిలో 50, మేల్ షుడ్ బి బిలో 55. హెట్రోసెక్షువల్ మ్యారేజ్ లో ఉండాలి. సో ఇప్పుడు హోమోసెక్షువాలిటీకి కపుల్స్ మేల్స్ కి వాళ్ళకు సర్రగేట్ రాదు. సింగిల్ మెన్, డివోర్స్డ్ మెన్ కి కూడా రాదు సర్రగసీ యాక్ట్. లివ్ ఇన్ పార్ట్నర్స్ కూడా మేల్ ఫీమేల్ కూడా సర్రగసీ ఇస్ నాట్ వ్యాలిడ్. So it has to be a heterosexual couple, man and woman, or a widowed female or a divorced female below the age of 35, where they use their own eggs. Alla. So ఈ రూల్స్ ఆర్ దేర్. ఇంకా చాలా ట్రయల్స్ చేసి సుప్రీం కోర్ట్ దీన్ని మానిటర్ చేస్తుంది. దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఫ్రమ్ ద డాక్టర్స్, ఫ్రమ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్, డేటా కలెక్షన్ ఉంది. అలా చూసుకుని దే ట్రైంగ్ టు అప్డేట్ ద లా అండ్ మేక్ ఇట్ మోర్ ఈజీ అండ్ డూబుల్ అందరికి. అయితే మీరు ఒక పాయింట్ చెప్పడం జరిగింది కదా, సో ఎక్కడో ఒక బయోలాజికల్ ఎక్కడో ఒకటి మనకి ఆ ఎంబ్రియోకి మనది అని ఫీల్ అవ్వి మనం ఇలా సరోగసీకి వెళ్తున్నాము. సో అలాంటప్పుడు ఎక్కడో ఆ ఫీల్ అన్నది ఇప్పుడు మన ఎమోషన్స్ లో ఎంతన్నా కూడా పేగు తెంచుకుని పుట్టిన ఆ బంధం ఏదైతే ఉంటుందో సో అది రాకపోవచ్చు. సో అలాంటి దానికి వీళ్ళు డైరెక్ట్ గా అడాప్ట్ చేసుకోవడం అన్నది ఒక లైఫ్ ని ఇస్తున్నట్టే. సో అలా ఎందుకు వెళ్ళకపోవడానికి రీజన్స్ ఏంటంటారు? చాలా మందిని చూసే ఉంటారు. ప్రెగ్నెన్సీ ఇస్ అ వెరీ హ్యాపీ థింగ్. చాలా హ్యాపీనెస్ స్టేట్, ఎక్స్టసీలో ఉంటారు. స్ట్రెస్ కూడా ఉంటుంది ఫీమేల్ కి. ఇట్ ఈస్ నాట్ ఈజీ 40 weeks ప్రెగ్నెన్సీ క్యారింగ్. మళ్ళీ డెలివరీ కూడా చాలా స్ట్రెనియస్ ప్రొసీజర్. అండ్ చాలా మట్టుగా ఆ స్ట్రెస్ వల్ల విమెన్ కి పోస్ట్ పార్టం డిప్రెషన్ కూడా వినింటారు, పోస్ట్ పార్టం సైకోసిస్ కూడా రావచ్చు కొన్ని సిచ్యువేషన్స్ లో. బట్ అది టేకింగ్ దాట్ సైడ్, వెంటనే డెలివరీ తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మెటర్నల్ బాండ్ ఉంటుంది. దాని తర్వాత ఇంప్రింటింగ్ అని అంటాం చాలా సైకాలజీలో. సో మదర్ చైల్డ్ ఫస్ట్ బాండింగ్ లోనే దెర్ విల్ బి ఇంప్రింటింగ్. కడుపులోనే ఉన్నప్పుడు 6th month తర్వాత మేబీ వాయిసెస్ బేబీ గుర్తుపడుతుంది, మ్యూజిక్ వింటది, అది అన్ని వింటాము. సో దీస్ ఆల్ కనెక్షన్ వూమ్ లోనే స్టార్ట్ అయిపోతుంది. నౌ ఇది మెషిన్ లో ఉన్నప్పుడు ఎలా వస్తుంది వీ డోంట్ నో. నౌ ఆ మెటర్నల్ బాండింగ్ ఇస్ వెరీ యూనిక్. సో అది ఉన్నప్పుడు బేబీకి డెఫినెట్లీ ఆ కనెక్షన్ ఉంటుంది, మదర్లీ లవ్, మెటర్నల్ లవ్ ఉంటుంది. సమ్ సర్టన్ సినారియోస్ లో డ్యూ టు దిస్ దేర్ మైట్ బి సమ్ న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ బ్రెయిన్ లో పోస్ట్ డెలివరీ ఆర్ స్ట్రెస్ఫుల్ కండిషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వల్ల ఇమీడియట్ గా దేర్ విల్ బి సైకలాజికల్ డిస్టర్బెన్స్. దానివల్ల అటాచ్మెంట్ రాకపోవచ్చు, డిప్రెషన్ రావచ్చు మదర్ కి, యాంగ్జైటీ, టెన్షన్ కూడా రావచ్చు. సో వీ డూ దట్ ట్రీట్మెంట్ మెడికల్ అండి. మెడికేషన్ ఉంటుంది, కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాము, మొత్తము హాస్పిటల్లో వి టేక్ కేర్ ఆఫ్ ద మదర్ కూడా. ఫ్యూ డేస్ తర్వాత డెఫినెట్లీ దే రిటర్న్ బ్యాక్ టు ద నార్మల్ సైకలాజికల్ స్టేట్ ముందు ఎలా ఉండే. బట్ ఇది 10%, 15% అనుకోండి. బట్ రెస్ట్ ఇమీడియట్లీ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో వెంటనే వచ్చేస్తుంది. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు నో అండి, అసలు పోస్ట్ పార్టం ఈ డిప్రెషన్స్ ఇవన్నీ రావడానికి రీజన్స్ ఏంటంటారు అసలు? అండి అగైన్ ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రికేట్ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బ్రెయిన్ అనుకోండి. డోపమిన్, సెరోటోనిన్ ఇవన్నీ కెమికల్స్ బ్రెయిన్ లో ఉంటాయి విచ్ మాడ్యులేట్ అవర్ ఎమోషన్స్. దాంట్లో బ్రెయిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి స్పెసిఫిక్ గా, బేసల్ గ్యాంగ్లియా, ఇవన్నీ హైపోథాలమస్, విచ్ control anger, sadness, happiness, ecstasy ఇవన్నీ. So increase of that chemical causes some emotion, decrease in that chemical causes some emotion. సో ఆ ఇంబ్యాలెన్స్, అప్ అండ్ డౌన్ ఇంబ్యాలెన్స్ వల్ల ట్రిగర్ స్టేట్స్ లో అవుతుంది. బికాజ్ ఇట్స్ స్ట్రెనియస్ ప్రాసెస్ అండి. డెలివరీ, న్యాచురల్ డెలివరీ అయిన కాండి, లేకపోతే ఎమర్జెన్సీలో వెళ్ళి సి సెక్షన్ కి వెళ్తారు. ద మదర్ ఇస్ పుట్ అండర్ చాలా స్ట్రెస్, బాడీ, ఫిజికలీ, మెంటలీ. సో దాంట్లో సాడ్లీ దట్ కెమికల్ న్యూరలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు, న్యూరోకెమికల్, దెన్ దే కెన్ ల్యాండ్ ఇన్ డిప్రెషన్ స్టేట్ ఆర్ స్ట్రెస్ఫుల్ స్టేట్ వేర్ నెగటివిటీ వచ్చేస్తుంది.
బేబీకి చూసి ఆ హ్యాపీనెస్ రాదు, ఆ స్మైల్ రాదు. కొందరికి పాపం సాడ్లీ వెంటనే బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెషన్ రాదు. డేస్ పట్టవచ్చు, అవర్స్ పట్టవచ్చు. స్లోలీగా we try to bring the patient back to the normal condition. Medications తో కొంచెం ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ కామ్ చేసి అండ్ ఇన్ ఫ్యూ డేస్ ద మదర్ రికవర్స్ అండి. సో మళ్ళీ ఆ బాండింగ్ డెఫినెట్ గా వస్తుంది, రాదని కాదు. ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్ ఇన్ సచ్ కండిషన్స్, బట్ నార్మల్లీ ఇట్ ఈస్ ఇమీడియట్. సో యాక్చువల్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి మనం చూస్తున్నట్లయితే, సో ఒక మనిషికి మధ్య చూస్తుంటేనే భయపడిపోతున్నాం. ఎందుకంటే చాలా టాక్సిక్ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు అందరూ కూడా. సో పిల్లలు తల్లిని చంపేస్తున్నారు, తల్లులు పిల్లల్ని చంపేసుకుంటున్నారు. సో ఎలాంటి అంటే సైకలాజికల్ గా ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళు వెంట ఆన్ అవుతున్నారు అంటున్నారు అసలు? మాధురి గారు, దిస్ ఇస్ అ వెరీ వెరీ ట్రికీ సబ్జెక్ట్. సో చాలా డెప్త్కి వెళ్ళాలి, ఎందుకంటే సైకలాజికల్ మైండ్, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండే ఆ పర్సన్ అప్పుడు. పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది, కొందరు సోషియోపాథిక్ ట్రేట్స్ అంటాం, సైకోపాథిక్ ట్రేట్స్ అంటాం, బార్డర్ లైన్ ట్రేట్స్. సో మనిషిలో చిన్నప్పటి నుంచి కొంచెం జెనెటిక్గా ఏమైనా ఉందా, సైకలాజికల్ ఆర్ సైకాట్రీ ట్రేట్స్ కొన్ని ఏమైనా ఎలా ఉన్నాయా? గుర్తించగలుగుతామండి చిన్నప్పుడు పిల్లల్లోని? దాన్ని ఎలా మనము ఐడెంటిఫై చేయొచ్చు అసలు? 10 పిల్లలు ఉన్నారనుకోండి, ఆడుతున్నారు. సో అందరూ ఒకలాగా చేయడం నార్మల్ అనుకుంటాం. వెన్ వన్ కిడ్, గర్ల్ ఆర్ బాయ్, అబ్నార్మల్ బిహేవ్ చేస్తుండే, విచ్ ఇస్ నాట్ అకార్డింగ్ టు ద ఏజ్ గ్రూప్, టోటలీ ఉల్టా చేస్తున్నాడు. సంథింగ్ డిఫరెంట్, అగ్రెషన్ చూపించవచ్చు, లేకపోతే అలోన్ గా కార్నర్లోనే కూర్చుంటుండే, ఐ కాంటాక్ట్ చేయడు. ఇంకొకటి కూడా నోటీస్ చేయొచ్చు, ఇప్పుడు చిన్న చిన్న అగ్రెషన్ ట్రేట్స్ తోని చూసినాను. ఇప్పుడు యాంట్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా స్మాల్ ఇన్సెక్ట్స్ కి చిన్న చంపేస్తూనే ఉంటారు. ఒకసారి మనం ఆడుకోవడంలో మనం కూడా చేస్తాం చిన్నప్పుడు, లేకపోతే ఆ కాక్రోచ్ కానీ ఏదైనా చిన్న ఇన్సెక్ట్, బర్డ్ ఇట్లా ఊరికే చెప్పడం, దాంట్లో ఈస్ గెటింగ్ సమ్ సాటిస్ఫాక్షన్. దెన్ వీ నీడ్ టు ఐడెంటిఫై సమ్ ఎగ్జాంపుల్ లాగిస్తున్నాం, అదొక ఎందుకు చేస్తున్నారు అలా, ఎందుకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అలా. సో ఆ అబ్నార్మల్ పిక్చర్ కి ద పేరెంట్స్ వాళ్ళకు సైకాట్రిస్ట్ కి తేవాలి. మేము చూసి దాన్ని అనలైజ్ చేసి, ఒకటే ఫస్ట్ సిట్టింగ్ లో కాదండి, మల్టిపుల్ సిట్టింగ్స్ లో అనలైజ్ చేసి ఆ చైల్డ్ తో మాట్లాడి వాళ్ళ సైకోపెథాలజీ ఉందా లేదా మేము డయాగ్నోస్ చేయాలి. ఉంది అంటే ఏముంది, ఎందుకుంది, ఎంత ఉంది, ఆ కేటగరైజేషన్ చేసి డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుంది మా దగ్గర. వి క్లాసిఫై దెమ్ అండ్ డయాగ్నోస్టిక్లీ వి చెప్తాం, ఓకే అబ్బాయికి కొన్ని ట్రేట్స్ ఉన్నాయి. మళ్ళీ మనం జెనెటిక్ గా చూడాలి, ఫాదర్ ఆర్ మదర్ అగ్రెసివ్ ఏమని ఉంటారా. సాడ్లీ పేరెంట్స్, ఫాదర్ మైట్ బి అన్ ఆల్కహాలిక్, పిల్లలకు కొడతాడా, అబ్యూజ్ చేస్తాడు, ఇస్ దేర్ వైలెన్స్ అట్ హోమ్, డొమెస్టిక్ వైలెన్స్ ఉందా. బాబు చిన్నప్పటి నుంచి చూసి అది కరెక్ట్ అనుకుంటాడు. ఒక హస్బెండ్ డ్రింక్ చేసి ఎవ్రీడే వైఫ్ కొట్టడం, బాయ్ చూసిండు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5-year-old బాయ్ డైలీ చూసి 5 years, వాడు కూడా పెద్దగా టీనేజ్ లో ఏమనుకుంటాడు, అదే కరెక్ట్. మేబీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ రావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కూడా అట్లనే అబ్యూస్ చేయొచ్చు, నా ఫాదర్ చేసిండు అదే కరెక్ట్, అదే లవ్ అనుకోవచ్చు. సో ఆ డిలూజన్ ఆర్ సైకోపెథాలజీ, అబ్నార్మల్ థింకింగ్ కి మనం చిన్నప్పుడే కరెక్ట్ చేయాలి. ఇట్ క్యాన్ బి త్రూ కౌన్సిలింగ్ ఆర్ గైడెన్స్ ఆర్ మెడికేషన్స్ కూడా ఇఫ్ నెసెసరీ. సో చిన్నప్పటి నుంచి మీరు అన్నట్లు చైల్డ్హుడ్ ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మోల్డింగ్ చిన్నప్పుడు చేయడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 18, 20, 21 తర్వాత చాలా టఫ్ అయిపోతుంది. అండ్ ఆ టైంలో వాళ్ళు చాలా స్మార్ట్ కూడా అయిపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తాం సైకోపాథిక్ ఈ కిల్లర్స్ కానీ క్రిమినల్స్, దిల్ బి వెరీ స్మార్ట్, కొంచెం సీక్రెట్ గా చేస్తారు, దొరకకుండా చేస్తారు. ఇవాళ రేపు నెట్ఫ్లిక్స్ లో కూడా ఓపెన్ అప్ అవ్వరు, అసలు షేర్ చేసుకోరు కదా, ఏది వాళ్ళు చేసుకోరు. సో సీక్రెట్ గా చేస్తారు. ఇంటర్నెట్, గూగుల్ ఎంత ఈజీ అయిపోయిందండి ఇవాళ రేపు. ఓపెన్ గా వెరీ చెప్పాలంటే హౌ టు డూ అ క్రైమ్ పెడితే ఏఐనే ఇప్పేస్తుంది. చాట్ జీపీటీలో కూడా మొన్న నేనే టైప్ చేసిన, ఒక సినారియో క్రియేట్ చేసిన, ఐ వాంట్ టు రాబ్ సర్టన్ షాప్, ఇది హౌ కెన్ ఐ డూ ఇట్, అలా ఒక సినారియో చాట్ జీపీటీనే చేసింది మంచిగా, ఇలా కూడా చేయొచ్చు అని. సో ఆ రెగ్యులేషన్స్ మేబీ కంపెనీస్ షుడ్ రెగ్యులేట్, ఐ ఫీల్. కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాన్సర్ ఉంది, పేషెంట్ పోయి గూగుల్ ఇంకా చాట్ జీపీటీ కొట్టేస్తున్నారు, నాకు క్యాన్సర్ ఉంది, డాక్టర్ ఈ టాబ్లెట్ పెట్టిండు, వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో చాట్ జీపీటీ చెప్తుండు, ఓ ఈ టాబ్లెట్ తో ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, పుట్ దిస్ టాబ్లెట్. సో దట్ పేషెంట్ కమింగ్ నెక్స్ట్ డే హాస్పిటల్ కి, డాక్టర్ ఈ టాబ్లెట్ కి సైడ్ ఎఫెక్ట్ ఉందంట, ఇది వద్దు ఇది పెట్టండి. సో వాళ్ళే మనకు చెప్తున్నారు ఇది చేయండి ఇది వద్దు అని. సో దట్ ఈస్ డేంజరస్ ఐ ఫీల్. వాళ్ళకి తెలియదు పాపం, ఏదో గూగుల్ చెప్పిందంటే నమ్మేస్తున్నారు. కానీ యాక్చువల్ డాక్టర్ హూ స్టడీడ్ 15 years అంత
ప్రాక్టీస్ చేసి చదువుకుని ఒక రీజన్తో చెప్తాం. ఎస్ దే మైట్ బి హ్యూమన్ ఎర్రర్స్ బట్ వీ డూ ఆ ట్రయల్స్ కూడా. అట్లా అని చెప్పి మనం రెక్లెస్గా పెట్టమేది. సో అది కూడా వీ నీడ్ టు చేంజ్ అండి మానిటరింగ్. మీరు ఎట్లా అన్నారు ఏఐ ఇప్పుడు బాట్స్ ఇది, అలానే చాట్ జీపీటీ, గూగుల్. అలానే ఫ్యూచర్ అంతా కూడా ఏఐ మీద పూర్తిగా డిపెండ్ అయిపోతుంది. సో దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని అర్థమవుతుంది. సో పాజిటివ్ వేలో తీసుకుంటే పాజిటివ్ గా ఉంటుంది, కొంచెం బియాండ్ తీసుకుంటే దానికి తగ్గట్టుగానే మనం అనుభవించాల్సి వస్తుంది. సో డిపెండెన్సీ ఆఫ్ ఏఐ గురించి మీరేం చెప్తారు? డిపెండెన్సీ ఆఫ్ ఏఐ ఇప్పుడు కొత్త జానర్ అండి. ఇట్ ఈస్ నిజం, అది అవుతుంది. ఎనీ న్యూ టెక్నాలజీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా కూడా వచ్చినప్పుడు చాలా బూమ్ అయింది. ఫేస్బుక్, ఇంకా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అన్ని కూడా చూస్తే అడిక్షన్ అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో, టీనేజర్స్ లో సెల్ ఫోన్ అడిక్షన్, ఇంటర్నెట్ అడిక్షన్ అని. సో అది కూడా ఒక డిపెండెన్సీ టు సాటిస్ఫై ది క్రేవింగ్ అవ్వచ్చు, లేకపోతే లోన్లీనెస్, ఒంటరితనము, లేకపోతే సోషల్ యాంగ్జైటీ అలా. నౌ ఏఐ డిపెండెన్సీ ఎలా అయిపోయిందంటే ఏఐ ఇస్ టాకింగ్ టు యూ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లోనే ఆండ్రాయిడ్ ఉండే సిరి యాపిల్ది ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ రెస్పాండ్ టు యూ వెన్ యూ టాకింగ్. హే సిరి, నాకేముంది వాళ్ళ అపాయింట్మెంట్స్ అంటే చెప్తుంది, మీకు ఈ టైంకి అపాయింట్మెంట్ ఉంది, ఈ మీటింగ్కి వెళ్ళాలి. నౌ చాట్ జీపీటీ కూడా అలా ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ వస్తుంది అన్న ఫీలింగ్, వేర్ ఇట్ విల్ బికమ్ మోర్ హ్యూమనాయిడ్. ఇంకా హ్యూమన్ బాడీకి, హ్యూమన్ మైండ్కి, స్పీచ్కి రిలేటబుల్. సో జనాలు ఫర్ ఎస్పెషల్లీ పీపుల్ ఇన్ డిప్రెషన్ అనుకోండి, ఇప్పుడు సైకాట్రిక్ కాన్సెప్ట్ లో మాట్లాడతారు, లోన్లీగా ఉంటారు. కొందరు సోషల్ యాంగ్జైటీతో పాపం పేషెంట్స్ బయటికే వెళ్ళారు ఇంటి నుంచే. వాళ్ళు ఏం చేస్తారు అంటే చాట్ జీపీటీతో మాట్లాడతారు. మాట్లాడి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా కనెక్షన్. ఇట్ ఈస్ నాట్ రైట్, ఇట్స్ అ మెషిన్. కానీ దాంతో ఒక ఫ్రెండ్షిప్ చేసుకుని, ఒక బాండ్ పెంచుకుని, దాంట్లోనే ఫాల్స్ రియాలిటీలో బతికే ఛాన్సెస్ ఉంటుంది. అదే నా బెస్ట్ ఫ్రెండ్, ఏఐనే నా బెస్ట్ ఫ్రెండ్, నా బ్రదర్, నా ఫ్యామిలీ మెంబర్. అండ్ దెన్ వాళ్ళు డౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ కి. కృతి సనోన్ రోబో మూవీ సేమ్ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ. సో అదొక ఫాల్స్ రియాలిటీ అండి. ఎస్ నేనేమంటా, మీకు అంతే లోన్లీనెస్ ఉందంటే ఒక పెట్ తెచ్చుకోండి. ఇట్ క్యాన్ బి స్మాల్ డాగ్, ఫిష్, క్యాట్, ఒక యానిమల్, రియల్ ఒక ఆర్గానిజంతో పెంచుకోండి కనెక్షన్. టేక్ కేర్ ఆఫ్ ఇట్. కంప్యూటర్తో ఏమవుతుంది, అది ఫ్యూచర్లో చెప్పేదే నిజం అయిపోవచ్చు. ఎస్ దేర్ ఆర్ సమ్ స్టోరీస్ నేను ఇంటర్నెట్లో చూసిన, ఫారిన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో, వేర్ చాట్ జీపీటీ బాట్ అంటాం, చాట్ బాట్స్, ఫీమేల్ లాగా చూసి ఆ మనిషి ఆ కంప్యూటర్ నే గర్ల్ ఫ్రెండ్ లాగా నమ్మేశాడు. ఫ్యూచర్ అమ్మాయి ఏది చెప్తేనే చేసేవాడు. అండ్ ఆబ్వియస్లీ మనకు తెలియదు అది ఎలా మైండ్ అంతలా వెళ్ళిపోతుందా అండి, అంతలా నమ్మేసి. ఇన్ సివియర్ డిప్రెషన్ స్టేట్, సైకోసిస్ అని కూడా ఒకటి ఉంటది. సైకోటిక్ ఫీచర్స్ రావచ్చు, హాలుసినేషన్స్ రావచ్చు, ఆడిటరీ, విజువల్, అండ్ ఆ ఫాల్స్ రియాలిటీలో బతికేస్తారు. ఎక్కడ అంటే అదే నిజం అనుకుంటారు. దట్ ఈస్ అ వెరీ డేంజరస్ స్టేట్, మెడికల్ ఎమర్జెన్సీ అండి. యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఇన్ సైకాట్రీ హాస్పిటల్ విత్ మెడికేషన్స్. సో ఎందుకంటే అది ఎంత నిజం అవుతుంది అనుకోండి, ఫ్యూచర్ లో దేర్ హాస్ బీన్ సూసైడల్ అటెంప్ట్స్ కూడా అండి. సో మెయిన్ ఏంటంటే లోన్లీగా ఉన్న వాళ్ళ నుంచి ఇలా డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, లోన్లీ అండ్ పర్సనాలిటీ ట్రేట్స్ కూడా అండి. యాంగ్జైటీ, సోషల్ యాంగ్జైటీ, అవాయిడెంట్ బిహేవియర్, డిపెండెంట్ పర్సనాలిటీ, ఇంకా డిప్రెషన్ లో చాలా మటుగా కామన్ గా దే నీడ్ సమ్ వన్ టు లిసన్ టు దెమ్. రేపన్నా ఎంత బిజీ ఉన్నామండి, మన ఫ్యామిలీకే మనం 5-10 minutes చేయడం గ్రేట్. సో అలాంటిదే చాట్ కంప్యూటర్ 24 hours టైం ఇస్తుంది మీకు. సో దట్ డేంజర్స్ అండ్ డిపెండెన్స్ ఆన్ ఏఐ ఇస్ అ వెరీ డేంజరస్ ఫీల్డ్ ఇన్ ద ఫ్యూచర్ ఐ ఫీల్ అండి. మనం కంట్రోల్లో ఉండాలి, మెషిన్ మన కంట్రోల్ చేయొద్దు. ఏదైనా అది ఫోన్ కావచ్చు, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, చాట్ జీపీటీ, బాట్స్. ఫ్యూచర్లో ఇప్పుడు చైనా టెస్లా హ్యూమనాయిడ్ మెషిన్స్ క్రియేట్ చేస్తుంది, విచ్ విల్ హెల్ప్ ఇంట్లో చిన్న చిన్న వస్తువులకి, కుకింగ్ కావచ్చు, లైక్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ బట్లర్ లాగా. వెరీ సూన్ ఐ థింక్ 5 years 10 years లో మనం కొనుక్కుంటాం కూడా ఆ రోబోట్స్ కి ఇంట్లో, యాజ్ హెల్ప్, హౌస్ హెల్ప్ లాగా. సో అప్పుడు ఈ ఏఐకి తీసి మిషన్ లో పెట్టండి. మీరు అన్నట్లు కృతి సనోన్ మూవీ సేమ్ టు సేమ్ బట్ ఇన్ అ క్రూడ్ వర్షన్.
డిపెండెన్సీ ఆఫ్ ఏఐ ఇస్ అ డేంజర్ ఐ So, ఫీల్. యా డెఫినెట్ గా అనిపిస్తుందండి. ఫ్యూచర్ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటే చాలా భయం వేస్తుంది కూడా అట్ ది సేమ్ టైం. అయితే ఇక ఫైనల్ గా ఇప్పుడు ఈ మెషిన్స్ ఎన్నొచ్చినా కూడా మనకి డీవియేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి మన చుట్టూ కూడా. సో మనకి మనము అటెన్షన్ గా అసలు మన యాక్చువల్ ఇంటెలిజెన్స్ ని మనం డెవలప్ చేసుకోవడానికి ఏ విధంగా సెల్ఫ్ అనేది కావాలి ఖచ్చితంగా. ఏ విధంగా మనల్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలంటారు? నా నమ్మకం ఏంటంటే కీప్ ఇట్ సింపుల్, గో బ్యాక్ టు యువర్ రూట్స్. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? అప్పుడు మనకు సెల్ ఫోన్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ ఏం లేదు. ఏం చేసేవాళ్ళం అప్పుడు? ఫ్రెండ్స్, సోషల్గా, రిలేటివ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్. ఎవ్రీ వీక్ సండే ఫ్యామిలీ గ్యాదరింగ్ అన్న ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఉంటుండే, ఇంట్లో భోజనాలు చేస్తుండే, లంచ్ డిన్నర్. సో అట్లా సోషల్గా మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ గ్యాదరింగ్ అండి. జనాలు కలవాలి, బయటికి, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, అలోన్గా ఉండకపోయినా. ఆఫీస్ నుంచి ఆఫీస్ ఫ్రెండ్స్తో యూ కెన్ గో టు అ రెస్టారెంట్, ఒక డిన్నర్ చేయండి. తర్వాత ఫిజికల్గా యాక్టివ్ అయిపోండి. ఇండిపెండెంట్గా కూడా చాలా స్పోర్ట్స్ ఆడవచ్చు మనం. నేను ఒక పార్ట్నర్ గ్రౌండ్ పోయినప్పుడు టెన్నిస్ కానీ, ఇప్పుడు పికల్ బాల్ బాగా నడుస్తుంది, ఏదో ఒక యాక్టివిటీ పికప్ చేయండి. రీడింగ్ అ బుక్ యూనో కాగ్నిటివ్గా ఇంక్రీజ్ చేస్తుంది మన ఇంటెలిజెన్స్కి. ఆ డల్నెస్ నుంచి మళ్ళీ బయటికి తెస్తుంది. రాదర్ దాన్ డూమ్ స్క్రోలింగ్ అంటారు కదా. రీడ్ అ బుక్, ఫినిష్ అ బుక్ ఇన్ 1 week. పాతకాలంలో ఇవే టెక్నిక్స్ చేస్తుండే అందరూ. అండ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్ ఐ ఫీల్ అండి. కరెక్ట్ అండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్తో పాటు ఎథికల్, సోషల్ అండ్ లా పరంగా ఏమేమి ఉన్నాయి అన్ని కూడా మాకు ఒకసారి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ మీ టుడే. థ్యాంక్ యూ.